సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతం వెనుకబాటుతనంతో ఉపాధి కోసం వలసల బాట పడుతూనే ఉంది. పరిశ్రమలు నెలకొల్పుతాం, అభివృద్ధి చేస్తామంటూ చెప్పిన నేతల మాటలు అన్నీ నీటిమూటలయ్యాయి. ప్రతి చెరుకు సీజన్లో పక్క రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాలకు కుటుంబంతో సహా వలస వెళ్తున్నారు గిరిజనులు. జనం లేక తండా ప్రాంతాలన్నీ ఖాళీగా వెలవెలబోతున్నాయి. దశాబ్దాలుగా తరలుతున్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో వలసలు మాత్రం ఆగడం లేదు. సొంతూళ్లో ఉపాధి కరువై ప్రతి ఏటా నియోజకవర్గం నుంచి వలస వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం 175 తండాలున్నాయి. ఖరీఫ్లో వ్యవసాయ పనులు చేసిన గిరిజనులు పనులు ముగించుకుని ఎడ్ల బండ్లలో తట్టాబుట్టా సర్దుకొని ప్రయాణమవుతున్నారు. దీంతో తండాలన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సుమారు 75% మంది గిరిజన కుటుంబాలు వలస వెళ్లి ఇతర చోట్ల నివాసం ఉంటున్నాయి. వచ్చే ఏప్రిల్ మే వరకు షుగర్ ఫ్యాక్టరీల్లో కూలి పనులు చేస్తుంటారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చెరుకు పంట కోతకు వెళ్తుంటారు గిరిజనులు. 50 ఇళ్లలో కనీసం ఒక 30 ఇల్లు వాళ్ళు చెరుకు కొట్టడానికి వలస పోయారు. వాళ్ళు అక్కడ పడుతున్న కష్టాలు చాలా ఉన్నాయి. అయితే మా నారాయణఖేడ్లో అనేది ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ కంపెనీ కానీ ఉంటే మేము కూడా ఇక్కడనే పని చేసుకొని బతుకుతాం. చెరుకు కొట్టబోయి ఉంటారు, ఎప్పుడు వస్తారు ఏమో. చెరుకు అయితే వస్తారు సార్. మా ఈడ ఏమరు ఉంటే ఈడ పని ఉంటే ఉంటుంటే సార్, ఏం పని లేవు. ఏమరు ఫ్యాక్టరీ వేస్తే అది ఏమరు పని ఉంటే బతుకుతారు, ఏమున్నది అని. మేము చెరుకు కొట్టడానికి పోయినాము. అయితే మాకు 3 పిల్లలు, భార్యాభర్తలు 2 కూడా పోయినాం. అయితే మాకు పాము కొరిసింది. అయితే మేము రిటర్న్ వచ్చినాము. అయితే మాకు వర్షాకాలంలో పంటలు పండదు, ఎండాకాలంలో కూడా అన్నీ ఎండిపోతాయి. అందుకనే మేము 3 నెలలు అటే పని చేసుకుని బతుకుంటాం. ఇక్కడనే ఒక కంపెనీ ఏదైనా ఫ్యాక్టరీ ఏమన్నా పెడితే మాకు బాగుండే. వలస వెళ్లిన గిరిజనుల బతుకులకు బీమా లేదు, భద్రత కరువు. వలస వెళ్లిన ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని జీవిస్తున్న వీళ్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. చెరుకు నరికే క్రమంలో పాము కాట్లకు గురై పలువురు మరణించిన ఘటనలు ఉన్నాయి. తండాలో గిరిజనులందరూ వలసపోగా ఇళ్ల దగ్గరున్న పిల్లలు, వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే తండాలోని అనేక ఇండ్లకు తాళాలు వేసున్నాయి. వలసలతో విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. ఏదైనా ఈ ఏరియాకు అందరు ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నారు సార్. ఈ ఏరియాకి ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఇండే బతారు పిల్లలు అందరూ. అటు ఓరు ఫ్యాక్టరీ ఇక్కడ ఇండే బతారు, మంచిగా ఉంటారు. చెడ్డకు అన్ని చూసుకుంటారు. 50 ఇండ్లు ఉన్నది. 50 ఇండ్లకి ఒక 30 ఇండ్లు అందరు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయింది సార్. ఏదైనా మా పిల్లలకు 3 నెలల దాకా రారు ఫ్యాక్టరీ నుంచి అటు పోతే. ఇండే మేము పిల్లలు చూసుకుంటే ఇండే ఉంటున్నాము. మాకు ఇడ్సా పెట్టిపోయినారు, పిల్లలు కూడా ఇడ్సా పెట్టిపోయినారు. ఎట్లా బతకాలి? ఏదైనా కంపెనీ ఉంటే ఇండే చేసుకుంటారు కదా. ఈ ఊరు ఇడ్సా పెట్టి పరూరుకి ఎందుకు పోతారు? 3 కూడా ఆటే బతుకుతున్నారు. మా పరిస్థితి ఇట్లా మాకు చేతగా వచ్చింది. నాయన మాకు ఇబ్బంది అవుతుంది. మొత్తం పని లేక ఆడిపోతుర్రు. గిడ పని ఉంటే గిడని చేసుకుంటారు కదా. గిడైనా ఫ్యాక్టరీ పెడితే మంచి కదా, అందరు పని చేసుకుంటారు. అంత దూరం ఎందుకు పోతారు? ఫ్యాక్టరీకి పోతే ఈడావి అని కంపెనీ వేస్తారు, ఈడని బతుకుతాం సార్. మా గట్టుకు ఏం లేవు, అన్ని పంటలు అన్ని ఎండిపోయాయి. ఏం బతికేటోని ఏం లేవు, తినేనికి కావాలి. పొట్ట కోసరం ఫ్యాక్టరీకి పోతారు, అది 3 నెలలు ఆగొట్టుకుని పిల్లలు ఇది అదరు మేము చూసుకుంటాం. దశాబ్దాలు మారినా తండావాసుల స్థితిగతులు మారడం లేదు. ప్రభుత్వం స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు తండావాసులు.